రక్షణ పొందినటువంటి దైవ బిడ్డలు ఐగుప్తు నుండి విడుదల పొంది ఎర్ర సముద్రంలో బాప్తీసం పొంది హోరేబు కొండ దగ్గర పరిశుద్ధాత్మ అభిషేకం ఓటలు త్రాగి రెఫీదీము కొండ దగ్గర శరీరక్షలను జయించి ఆత్మీయతలో కొనసాగుతూ ఉన్నటువంటి వారు మంద ఒక్కటైనప్పటికీ గుంపులు రెండు కనబడుతున్నాయి. అరణ్యంలో సంఘము ఒక్కటైనప్పటికీ కూడా అక్కడ రెండు రకాలైనటువంటి ప్రజలు మనకు కనబడుతూ వచ్చి ఉన్నారు. ఒకటేమో ఎత్తబడే గుంపు, రెండవదేమో విడవబడే గుంపు. ఎత్తబడే గుంపేమో అరణ్యంలో నడిపిస్తున్నందుకై వారు సంతోషించి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండగా, విడవబడే గుంపేమో వారికి ఐగుప్తులో దొరికినవి అరణ్యంలో దొరకటం లేదని వారు సడుగుతూ దేవుని నామాన్ని వారు మరి ఆయాసపరుస్తున్నట్లు మనము చూస్తా వచ్చి ఉన్నాం. కాబట్టి కీర్తనాకారుడు ఏమంటున్నాడు అంటే, ఏ గుంపులో నుండివో తిరిగి తెలుసుకో, తిరిగి తెలుసుకో, ఏ గుంపులో నుండివో ఎరిగి తెలుసుకో, తిరిగి తెలుసుకో. ఏ గుంపులో ఉన్నాం? పరిశుద్ధాత్ముడు మన ఎదుటే నిలబడి నీది ఏ గుంపు అని అడుగుతుంటే మన జవాబేంటి? మనల్ని మనమే అవును, ఎంతకాలం మనం యోచించుకోలేదు కదా. నేను విడవబడే గుంప, ఎత్తబడే గుంప, నేను అరణ్యంలో నడిపిస్తున్నందుకు సంతోషించి దేవుణ్ణి స్తుతించే గుంప, లేకుంటే అరణ్యంలో నడిపిస్తున్నందుకు నాకు ఐగుప్తులో దొరికేవన్నీ అరణ్యంలో దొరకపోయేసరికి నా ప్రాణం ఆయాసపడి సొమస్సులు దేవుణ్ణి సడుక్కునే గుంప, ఏ గుంపు అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ రెండు గుంపులో ఒక గుంపు ఏం చేస్తుంది అంటే, అరణ్యంలో కొన్ని విశేషమైనటువంటి కార్యాలు వాటి వైపు చూసినప్పుడల్లా కూడా వారి హృదయం ఏం చేస్తుంది? గంతులు వేస్తూ ప్రభునామాన్ని ఎంతగానో కొనియాడుతూ ఉన్నట్లు మనం చూస్తూ వచ్చి ఉన్నాం. ఏంటి ఆ విశేషాలు అంటే, వాటిల్లో ఒకదానికి వచ్చి కొంతవరకు మనం గత వారము ధ్యానించాం. ఏంటి అంటే మన్నా ఇది ఎక్కడ దొరుకుతుందటండి? అరణ్యంలో మాత్రమే. అరణ్యంలోకి ఎవరైతే వస్తారో వారికి ఉచితం. ఐగుప్తులో కానీ కనానులో కానీ దొరకని మన్నా, గొప్ప గొప్ప రాజులకు ధనవంతులకు దొరకని మన్నా, అది ఎంత వెల పెట్టినా దొరకని మన్నా ఎవరైతే అరణ్యంలోకి వస్తారొచ్చారో వారికి ఉచితం అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. గత వారం మరొకటి కూడా చూసాము. అరణ్యంలో దొరికేవేమో అక్కడ ఐగుప్తులో దొరకవు, ఐగుప్తులో దొరికేవేమో అరణ్యంలో దొరకవు. ఎప్పుడైతే ఈ విడవబడే గుంపు అవి దొరకలేదో వాళ్ళు ఏం చేయటం ప్రారంభించారు? సడగటం ప్రారంభించారు. సడగటం ఆత్మీయతలో వెనకబడుతూ ఒక నాయకుని ఎన్నుకుని మనం తిరిగి పాత అలవాట్లకు అంటే ఐగుప్తుకు, పాత స్వభావానికి, పాత చేష్టలకు తిరిగి ఆ లోకంలో కలిసిపోవటం మనకు మేలు కాదా అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. లోకంలో ఏముంటాయి అని మనం చెప్పుకున్న వారంలో లోకాశలో లోకభోగాలు ఉంటాయి. అప్పటి లోకాన్ని దేవుడు ఏం చేశాడు అని 2 పేతురు 3వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నాం. అంటే అప్పటి లోకాన్ని దేవుడు వరదలోనూ నీటిలోనూ నాశనం చేశాడు. ఇప్పుడున్న లోకాశలు లోక భోగాల్ని మనం సంపాదించుకున్నవి, మనం కూడబెట్టుకున్నవి, పనికిరానివి అన్ని కూడా కొన్ని దినాలకు ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిపించి ఏం చేయబోతున్నాడు? కాల్చివేయబోతున్నాడు, లయము చేయబోతున్నాడు, నాశనమో చేయబోతున్నాడు. కాబట్టి నిత్యము శాశ్వతం ఉండే ఆ మహిమాలోకం కొరకు మనము వెంపర్లాడాలని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అరణ్యంలో ఏం దొరుకుతుంది? మన్నా అంటే ఏంటని చెప్పుకున్నా 3 రకాలుగా అది సూచిస్తుంది. ఒకటేమో దైవ కృపకు, 2 దేవుని వాక్యానికి, 3వదిగేమో పరిశుద్ధత. ఈ మూడింటిని అనగా ఈ మన్నాన్ని దేవుడిని యెహోవా అన్నాడు ప్రతిరోజు మీరు సమకూర్చుకోవాలి. ఏం చేయాలి? 16వ అధ్యాయం నిర్గమకాండం గత వారం మనం చదువుకున్నాం. 4వ వచనంలో 4వ లైన్లో ఈ మన్నా ప్రతిరోజు కూడా మీరేం చేయాలి? కూర్చుకోవాలి. అంటే 3 రకాలైనటువంటివి. మన్నా అంటే ఏంటి? కృప. మొట్టమొదటికి ఏంటండి? దేవుని కృప. దేవుని కృప ఎవరి పట్ల అయితే ఉండదో ఆత్మీయ యాత్రలో అడుగును ముందుకు పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే కదండి, ఆత్మలో మనకేం కావాలి? బలము కావాలి. కృప ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది, నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? కృప వెంబడి కృపను గురించి మనం గత వారం ధ్యానించాం. నిన్న మనకు ఆత్మీయతలో యాత్రలో మనకి ఎంత అవసరం నడవటానికి అంత కృపనిచ్చాడు. అది నిన్నటి వరకే. మరలా ఈ రోజు ఉదయాన్నే లేచి ఏం చేయాలి? దేవా నీ కృప నాకు అనుగ్రహించయ్యా అని మనం ఏం చేయాలండి? వేడుకోవాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఒక మాట చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 21వ వచనంలో, నిర్గమకాండము 16:21లో వారు అనుదినం అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారండి? వారు అనుదినం అంటే ప్రతిరోజు ఉదయాన్న ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనములకు తగినట్టుగా కూర్చుకుంటూ వస్తున్నారట. దేవునికి మహిమ
కలుగునుగాక. ప్రతిరోజు కూడా వారు లేచి దేవుని పాద సముఖములను కూర్చొని, దేవాది కృప లేకుంటే నేను ఇదిగో కనానుకు నడవలేనయ్యా, యాత్ర కొనసాగించలేను, అందులో నేను ప్రవేశించలేను, దాన్ని నేను స్వతంత్రించుకోలేను ప్రభువా. ఆ పరలోక కనానికి నడవాలంటే ఈ యాత్రలో నాకు కావలసినటువంటి కృప ఈ దినానికి సరిపడ నాకు ఇవ్వయ్యా అని ఆనాడు వారు ఏం చేశారట, ఒక గుంపు దేవుణ్ణి అడిగి పొందుకొని ఆ రీతిగా నడిచేవారని. కృప అంటే ఏంటి అని మనం చెప్పుకున్నట్టు వారు అంటే సామర్థ్యం, ఎబిలిటీ. ఏ పనిలోనైతే మనము బలహీనులుగా ఉంటున్నాము, అసమర్థులుగా ఉంటున్నాము, అయోగ్యులుగా ఉంటున్నాము, అనర్హులుగా ఉంటున్నాము, అందులో దేవుడు సరిపడా సామర్థ్యం బట్టిమే కదండి అయోగ్యులను యోగ్యులుగా చేసేదే కృప, అనర్హులను అర్హులుగా చేసేదే దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నిశ్చయముగా కృప అంటే సామర్థ్యము ఇచ్చేది ఎవరో దేవుడే. గత వారం చదువుకున్నాం మనం 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాల్లో పౌలు ఒక చక్కని మాట అన్నాడు. మా అంతట మేమే సమర్థులమని కాదు, కానీ మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం ఎవరి వలన కలిగింది, దేవుని వలన కలిగింది అని మనం చూస్తాం. ఇంకొక మాట కూడా చూస్తాం గత వారం దినవృత్తాంతంలో 1వ గ్రంథము 29వ అధ్యాయంలో దావీదేమంటున్నాడు అంటే, ఐశ్వర్యము గొప్పతనములను 12వ వచనంలో ఏమంటున్నాడండి, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తము లేనివాడు, బలమును పరాక్రమమును నీదానములు, హెచ్చించువాడును అందరికీ బలమును ఇచ్చువాడు నీవే. 14వ వచనంలో అంటాడు, ఈ ప్రకారముగా మనఃపూర్వకముగా ఇచ్చే సామర్థ్యం ఏంటంటది, ఇచ్చే సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా చెనులంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇస్తున్నామయ్యా, అంతా నీవే కదా మాకు ఇచ్చింది, నీవిచ్చిన దాంట్లో కొంత నీకు ఇవ్వటానికి కూడా మేమెట్టి వారు, ఆ ఇచ్చే సామర్థ్యము కూడా నీవే మాకు ఇచ్చావని దైవచనుడు తెలియజేస్తా ఉన్నట్లు మనము చూస్తా వచ్చి ఉన్నాం. దేవుని జనాంగమా, నిశ్చయముగా ఆత్మీయ యాత్రలో కొనసాగాలంటే మనకు ప్రతిరోజు ఏమవసరమై ఉంది, కృప, నడిచే సామర్థ్యం, ఆత్మీయంలో అడుగులు ముందుకు వేసే సామర్థ్యం మనకు అవసరం. అది దేవుడు కనుక ఇవ్వకపోయినట్లయితే మనంతట మనము ఎంత మాత్రము కూడా ఆత్మీయతలో ముందుకు నడవలేమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మనం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 17-18 వచనాలు, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17-18 వచనాలు మనము చదువుకుంటే, ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ అరణ్యంలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వారు, యోర్దాను నది తీరానికి వచ్చారు. దేవుడు అన్నాడు మోషేతో, మోషే మెరీబా జలముల దగ్గర, ఇదిగో నీవు నన్ను కనపరచలేదు కాబట్టి నీవు కనానులో ప్రవేశించు, ఇదిగో ఈ నెబో అనే కొండ ఎక్కువ, ఈ పర్వతం ఎక్కువ, నీవు ఎక్కిన తర్వాత అక్కడి నుండి నీకు కనాను చూపిస్తాను, కానీ నిన్ను మాత్రం అందులోనికి ప్రవేశపెట్టను అని చెప్పాడు. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంకాలం చనిపోతాడు మోషే అనగా, ఆ మోషే సంఘమంతటిని సమకూర్చి ఈ నిర్గమకాండంలో, లేవియాకాండంలో, సంఖ్యాకాండంలో ఏవైతే విషయాలు జరుగుతూ వచ్చాయో, అంటే వారు ఐగుప్తులో ఒకప్పుడు ఏమై ఉన్నారో అటువంటి స్థితిలో నుండి దేవుడు 10 తెగుళ్లు పంపించి ఏ రీతిగా విడిపించి వాళ్ళని ఇదిగో ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే నడిపిస్తూ ఈ అరణ్యం అనే అరణ్యంలో బలురకసి చెట్ల మధ్యలో నుండి ఆ ముళ్ళబాటను పూలబాటిగా మలచి దేవుడు ఇదిగో ఏ రీతిగా మిమ్మల్ని నడిపిస్తున్నాడో అని ఆ విషయాలన్నీ కూడా ఈ ద్వితీయోపదేశ కాండంలో ఆయన మరొకసారి వాళ్ళకి ఏం చేస్తున్నాడు, వివరిస్తూ, జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నేను చనిపోతున్నాను ఈ సాయంకాలం, ఇదిగో దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కట్టనీళ్లు నాటని చెట్లు దేవుడు మీకు స్వతంత్రింప చేస్తాడు. అవన్నీ స్వతంత్రించుకున్నాక చివరికి మీరేమంటారు, 17వ వచనంలో 2వ లైన్లో, అవన్నీ కట్టనీళ్లు ఎవరో కట్టుకుంటే వెడగొట్టి అది మీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు, ఎవరో నాటుకుంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశం, కరువు అనుకోనని దేశం, ఇనుము రాగి ఎత్తని త్రవి తీయవచ్చు, అది లోయలు గల ప్రాంతం అండి, సస్యశ్యామలంగా పంటలు పండే అటువంటి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు దాన్ని స్వతంత్రించుకున్నాక అక్కడ ఉన్న ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తూ ఉండగా ఒకవేళ మీలో గర్వం అనేది వచ్చి మీరు ఏమంటారు అంటే, 17వ వచనం 2వ లైన్లో, మీరు ఇదంతా మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత భాగ్యం మాకు కలుగ చేసింది అనుకుంటారేమో కదండి. దైవచనుడు ముందుగానే జ్ఞాపకం చేస్తున్నాడు, మీకు ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నాడు. అవి ఎవరో కట్టుకుంటే వాళ్ళని వెళ్ళగొట్టి 7 జాతుల వారిని వెళ్ళగొట్టి మీకు ఇస్తున్నాడు. ఎవరో నాటుకుంటే తోటలు చెట్లు ఆ పండ్లు ఫలహారాలు వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళని జయించాలంటే
ఇశ్రాయేలు వాళ్ళ కానే కాదు. ఎందుకంటే 70 అడుగుల ఎత్తు కలిగినటువంటి జాతులు వాళ్ళు. 70 అడుగుల ఎత్తు అండి. 70 అడుగుల ఎత్తు తాటి చెట్టు కంటే కూడా ఎత్తైనటువంటి వారు వాళ్ళు. వాళ్ళు అమోరీయులు, అమాలేకీయులు, హిత్తీయులు, యెబూసీయులు. వాళ్ళు పరాక్రమవంతులు, బలాఢ్యులు. వేగు చూడటానికి పోయిన వారు 12 గోత్రాల్లో గోత్రం ఒక్కటింటికి ఒక పెద్దను పిలిచి 12 గోత్రాల్లో 12 మంది పెద్దల్ని వేగు చూడటానికి పంపించి వాళ్ళు దేవుడు దైవజనుడు అన్నాడు, అక్కడికి వెళ్ళండి, అక్కడ పండ్లు ఎలాంటివో, మనుషులు ఎలాంటి వారు, ఆ దేశం ఎలాంటిదో దాన్ని మనం స్వతంత్రించుకుంటామా లేదా, మీరు అక్కడ అదంతా కూడా చూసి మీరు స్టేట్మెంట్ తీసుకుని రండి. వాళ్ళు వెళ్ళారు, స్టేట్మెంట్ తీసుకుని వచ్చారు. వాళ్ళలో 10 మంది పెద్దలు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళ కంటికి మనము మిడతల వలె ఉన్నాం, మన దృష్టికి కూడా మనము మిడతల వలె ఉన్నాం. వాళ్ళు రాక్షస శరీర దారుఢ్యం కలిగినటువంటి వారు నాయన, వాళ్ళు 70 అడుగుల ఎత్తరులు నాయన, వాళ్ళు క్రిందకు చూస్తే మనం మిడతల వలె ఉంటాం అని గగ్గోలు పెట్టి ఆ సంఘమంతటిని కూడా కలవరపరిచారు. 6 లక్షల మందిని కలవరపరిచారు. వాళ్ళంతా అంటున్నారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవనా, మమ్మల్ని తీసుకుని వెళ్లి వాళ్ళ చేతిలో నాశనం చేయడానికి దేవుడు నడిపిస్తున్నాడు అని. కానీ ఇద్దరు మాత్రం అన్నారు, అయ్యా దేవుడు మాట ఇచ్చాడు, వాళ్ళు 70 అడుగుల ఎత్తుడు కావచ్చు, బలాఢ్యులు కావచ్చు, వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉండొచ్చు, మన దృష్టికి కూడా మనము మిడతల వలె ఉండొచ్చు. కానీ వాళ్ళకంటే ఎత్తని మన దేవుడు, వాళ్ళకంటే బలాఢ్యుడు మన దేవుడు, వాళ్ళకంటే పరాక్రమవంతుడు మన దేవుడు. భూమి ఆకాశం సముద్రం సూర్య చంద్ర నక్షత్రాలను సృజించినటువంటి సృష్టికర్త అయిన బలాఢ్యుడు మన దేవుడు మనకు మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, వాళ్ళని వెళ్ళగొట్టి మనల్ని స్వతంత్రింపజేస్తాడని విశ్వాసపు మాటలు పలికారు. దేవునికి స్తోత్రాలు. ఎందుకు మాట్లాడుతున్నానంటే మోషే ఇక్కడ అంటున్నాడు 8వ అధ్యాయం 17వ వచనం 18వ వచనంలో, మీ అంతటి మీరు స్వతంత్రించుకోలేరయ్యా, మీకంటే ఎన్ని రెట్లు ఎత్తరలో తెలుసా, ఎత్తుడు వాడు ఎంత ఎత్తులో మిడతల వలె ఉన్నాం మనం. కాబట్టి వాళ్ళను ఓడించి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని జయించి వాళ్ళని నాశనం చేసి మనం దాన్ని స్వతంత్రించుకోలేము. కానీ దేవుడే వాళ్ళని వెళ్ళబెట్టి మీకు అదంతా కూడా ఆక్రమింప చేయబోతున్నాడు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఏమంటాడండి, మీరు అక్కడికి వెళ్ళి కదా 10వ వచనంలో 8వ అధ్యాయం 10వ వచనంలో, నీవు తిని ఏది పైన అనేకమైనవి ఉన్నాయి. 8వ వచనం నుండి చూస్తే, ఇది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అందరపు చెట్లు, దానిమ్మ పండు గల దేశం, ఒలివలలోనే తేనె గల దేశం, కరువు అనుకొనకుండా నీకు ఆహారం తిన దేశం, అందులో నీకు ఏ లోపం ఉండదు, అది ఇనుము రాళ్ళు గల దేశం, దాని కొండల్లోనూ రాగి ద్రవ్య తీయొచ్చు. నీవు తిని ఇవన్నీ స్వతంత్రించుకున్నాక నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆ మంచి దేశాన్ని బట్టి నువ్వేం చేయాలి, స్తుతించాలి. దేవా మేము బిడ్డలు పెట్టి వారు అంత భయంకరులను వెళ్ళగొట్టి మాకు ఇదంతా అనుభవింపజేస్తున్నావు నాయన అని నీ హృదయంలో ఏం కలిగి, కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించాలి. అయితే 12వ వచనంలో, మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు వృద్ధి అయి నీ వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సులో మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరచెదవేమో. పాపకరమైన పాములు, తేళ్లు కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఈ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను అవన్నీ ఆక్రమించి చేసిన తర్వాత నువ్వు పొందుకున్నాక మీలో గర్వం రాకూడదంటాడు 15వ వచనం 2వ లైన్లో. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఆయన ద్వారానే, ఆయన మూలంగానే, ఆయన వల్లనే ఆ దేశాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి ఆస్తుపాస్తులన్నీ కానీ ఆ ఆశీర్వాదాలన్నీ కానీ ఆయన వల్లనే నువ్వు అనుభవిస్తున్నావు. ఆయన ద్వారా పొందుకొని ఆయన వలన అనుభవిస్తూ మీరు గర్వించి 17వ వచనం 2వ లైన్లో, ఇదంతా మా సామర్థ్యం, మా బాహుబలము, ఇంత భాగ్యం మాకు కలుగు చేస్తుందని మీరు అనుకుంటారేమో, జాగ్రత్త అంటాడు. ఏమంటాడు? జాగ్రత్త. 18వ వచనంలో ఏమండి 4వ లైన్లో, భాగ్యము సంపాదించుకుంటానికి మీకు సామర్థ్యము కలుగు చేసింది ఎవరు? చాలా మంది అంటారు, పాస్టర్ గారు మీరు బల్లేవాళ్ళండి, నేను రాత్రి మగళ్ళు కష్టపడి సంపాదించానండి, నిద్రాహారాలు మాని సంపాదించానండి, నాకున్న జ్ఞానం బట్టి, నాకున్న అనుభవాన్ని బట్టి, నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఆ దేవుడు ఏం చేశాడండి. చాలా మంది పలికే మాటలు. కానీ ఆ సామర్థ్యాన్ని సంపాదించుకుంటానికి ఆ సామర్థ్యాన్ని ఎవరిస్తున్నాడు నీకు? 18వ వచనం 4వ లైన్లో అంటున్నాడు, భాగ్యము సంపాదించుకునటానికై మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు. ఆ సామర్థ్యం లేకపోతే, ఆ ఎబిలిటీ లేకపోతే, ఆ జ్ఞానం దేవుడు నీకు ఇవ్వకపోతే, ఆ ఫలాన్ని, ఆ కృపను దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడి నుండి సంపాదించుకుంటావు? అందుకే దావీదు అంటాడు,
నీకు ఇచ్చే సామర్థ్యం మేము మనఃపూర్వకంగా ఇచ్చుటకు మేము ఎంతటి వారమయ్యా? ఇచ్చే సామర్థ్యం అది నీవిచ్చిందే కదండి. ఇవ్వాలన్నా దేవునికి సామర్థ్యాన్ని నువ్వేమన్నా దేవునికి ఇస్తున్నావు అంటే అది నీకు సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. నీవు ఇవ్వటం లేదు దేవునికి అంటే ఆ సామర్థ్యం దేవుడు నీకు ఇవ్వలేదు. కాబట్టి నువ్వు భాగ్యం సంపాదించుకోవాలి అంటే ఆ సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదువుకుంటే పౌలు అంటాడు, నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. పౌలు ఏమంటాడండి? నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అవుటకు యోగ్యుని కాను. అయినా నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను కదండి. పౌలు ఏమంటాడు? నేను అర్హుడు కాదు అపోస్తలుడు అవడానికి, నేను యోగ్యుడు కాదు, కానీ నేను ఈరోజు అపోస్తలుడను కాగలిగాను అయి ఉన్నాను అంటే అది దేవుని కృప వలని అయి ఉన్నాను అని ఎవరో ఒక పాట పాడుతూ ఉంటారండి. నేనేమై ఉన్నాను అనే పాట పాడుతూ ఉంటారు కదా. పౌలు ఏమంటున్నాడు? 2 కొరింథీ 3:5 ఇందాక వారం ఇందాక కూడా చూసాము. మా అంతటి మేమే ఏదో అయినట్టుగా మీ తలంచొద్దు, మాకు ఈ సామర్థ్యము కలుగ చేసింది దేవుడే. దావీదేమంటున్నాడు అంటే, దేవా మాకు ఇచ్చు సామర్థ్యము ఇచ్చింది, నీవిచ్చింది ఇదంతా మేము అనుభవిస్తుందంతా నీవిచ్చిన దాంట్లో కొంత నీకు ఇస్తున్నామయ్యా. ఇది కూడా మనఃపూర్వకముగా ఇచ్చే సామర్థ్యము నీవిచ్చింది. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నాను దేవా అది నీ కృప వలనే అయి ఉన్నాను. దైవజనుడైన మోషే అంటాడు, ఇదిగో కనాను అనేది 7 జాతులు పరాక్రమవంతులతో నిండి ఉంది, అయితే వాళ్ళని వెళ్ళగొట్టి దేవుడు మీకు స్వతంత్రింప చేయబోతున్నాడు. అది బ్లెస్డ్ కంట్రీ కనాను అనేది. అందులో ఉన్నవన్నీ కూడా మీరు అనుభవించాలి అంటే దేవుడు కృప ద్వారా నడిపిస్తున్నాడు. వాళ్ళని వెళ్ళగొట్టి మీకు ఇచ్చిన తర్వాత మీరు తిని తృప్తి పొందుతున్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. కానీ మీరు కడుపార తిని మదించి గర్వించి ఇదంతా మా బాహుబలము, మా శక్తి, మా సొంత బలం, మా సామర్థ్యము అంటారేమో. జాగ్రత్త. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఒక మాట చూసి ముందుకు సాగిపోదామండి. 6వ అధ్యాయములో మనము చదువుకుంటే 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనంలో, నీవు నింపని కనాను వెళ్ళిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన అన్ని కూడా ఇచ్చిన తర్వాత నీవు నింపని ఏమేమి ఇవ్వబోతున్నాడు? నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు ద్రవకపోయినా ద్రవబడిన బావులను దేవుడికి ఇవ్వబోతున్నాడు. నీవు నాటకపోయినా నాటిన ద్రాక్ష తోటలను ఒలివ తోటల్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాస్తుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. అదండి ఒకప్పటి మన స్థితి ఏంటి, ఇప్పటి స్థితి ఏంటి కంపేర్ చేయాలి, సరిపోల్చుకోవాలి. ఒకప్పుడు నేనేంటి, నథింగ్. ఈనాడు ఈ స్థితిలో ఉండాలంటే దేవుడు నన్ను గొప్ప చేశాడు, కరుణతో కూర్చుండబెట్టాడు. ఎంతో మంది హీన స్థితిలో ఉంచున్నారు. దేవుడు నాకు గొప్ప స్థితి ఇచ్చాడంటే నిజంగా దేవా నీ కృపే నాయన అని మన హృదయం నిండా దేవుని ప్రేమతో కృతజ్ఞతతో నింపుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన హృదయాంతర్భాగంలో నుండి కృతజ్ఞతాస్తుతులు పెళ్ళుకి అగ్ని స్థుతుల మీద ఏమై ఉంటాడు? సింహాసనం వేసుకుని కూర్చుండి నీ యందు ఆనందించి నీకున్న ప్రతి లోటు తీరుస్తాడో, నిన్ను ఇంకా ఘనపరిచి గొప్ప చేస్తాడో. ఇంకా ఏం చేస్తాడంటే ఆయన వచ్చినప్పుడు కొనిపోయి, అందుకే ప్రభు ఈ కృప ఇచ్చినందుకు, ఈ మన్నా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని ఆ గుంపు ఏం చేసిందండి? ఆ గుంపు ఏం చేసింది? గతంలో మనం చూసాము, మరలా చూద్దాం ఆ మాట. ఎక్కడది? కీర్తన గ్రంథంలో ఎక్కడో ఒక చోట మనం గతంలో ధ్యానించాం కదండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. ఆ గుంపు ఎక్కడది? 136వ కీర్తన 16వ వచనంలో, 136వ కీర్తన 16వ వచనంలో, అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చును, అక్కడ మన్నా ఇచ్చును, అందును బట్టి ఆయన కృప నిరంతరము ఉండును కదండి. 136వ కీర్తన మొదటి నుండి చదువుకుంటే ఇది కృప కీర్తన అంతా కూడా దేంతో నింపబడింది? మొదటి వచనం నుండి యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చెప్పండి, ఆయన కృప నిరంతరం ఉండును. 2వ వచనంలో దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. 3వ వచనంలో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. 4వ వచనంలో ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప. ఇలా కృప ప్రతి వచనంలోనూ కూడా ఆ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగము దేవుని అరణ్యమంతా కూడా ఆ ఒక గుంపు ఆరాధిస్తూ ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కృప ద్వారానే అని ఆయన ఏమేం చేశాడు. ఈ వచనాల్లో ప్రతి వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే పోతే ఆ కృపామయమైనటువంటి దేవుడు వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేశాడో
వాటిని అరణ్యంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వాళ్ళ హృదయం మౌనంగా ఉండలేకపోయింది. అలా దేవుని స్తుతిస్తూ 16వ వచనంలోకి వచ్చేసరికి అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వస్తున్నాడు. అక్కడ తన మన్నా చేత వాటిని పోషిస్తున్నాడు. ఆయన తన కృపనిచ్చి వాటిని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండునని ఏం చేస్తామన్నారు దేవుడి మీద? మీ జీవితంలో దేవుడు ఏం చేయలేదా? దేవుడు ఏమైనా చేశాడు అని నువ్వు తలంచినట్లయితే నీ హృదయం మౌనంగా ఉండదు. నువ్వు తలంటూ స్నానం చేస్తున్నా, నువ్వు భోజనం చేస్తున్నా, నువ్వు పరుండినా, నువ్వు ప్రయాణం చేస్తున్నా, దేవుడే నీ కళ్ళ ఎదుర్చుంటాడు. ఆయన కార్యాలను జ్ఞాపకం నీ హృదయంలో నుండి కృతజ్ఞతాస్తుతులు వెలుగుకొస్తా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత్యకాలంలో వచ్చినటువంటి మనము ఏం చేయాలి? దేవుని యొక్క కృప కలిగిన కార్యాలు మన పట్ల ఎన్నో చేశాడు, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని స్తుతించాలి. కొంతమందికి దేవుడు ఏం చేశాడండి? కృపనిచ్చాడు. కృపనిస్తే వాళ్ళు ఏం చేశారో చూద్దామా? మనం ఎక్కువగా వివరించుకోకుండా బట్టి రిఫరెన్స్ మాత్రమే చూస్తూ వెళ్దాం. అక్కడ మరొక గుంపు ఉంది, సడిగే గుంపు. ఆ గుంపుకి దేవుడు కృపనిస్తా ఉంటే వాడు ఏం చేస్తా ఉన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యక్తం చేశారంట. ఏం చేశారంటండి? అక్కడ ఇంకొక గుంపు, ఒక గుంపేమో ఆ కృపనిచ్చినందుకు దేవుని స్తుతిస్తుంటే, మరొక గుంపు ఏం చేస్తుంది? దేవుని కృపను వ్యర్థం చేశారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో వారు దేవుని కృపను నిరర్థకం చేశారట. ఏం చేశారండి? అక్కడేమో 2 కొరింథీ 6:1లోనేమో దేవుని కృపను ఏం చేశారు? ఆ ఇంకో గుంపు వ్యర్థపరిచారు. ఇక్కడేమో నిరర్థకం చేశారట. మూడవదిగా మనం చూడగలిగినట్లయితే యోధా పత్రిక 4వ వచనం. యోధా పత్రిక 4వ వచనం 3వ లైన్ లో, యోధా పత్రిక 4వ వచనం 3వ లైన్ లో దేవుని కృపను దుర్వినియోగపరిచారట. ఏం చేశారండి? ఒకటేమో దేవుని కృపను, ఒకటేమో ఏం చేశారు? వ్యర్థపరిచారు. రెండవదిగేమో నిరర్థకం చేశారు. మూడవదిగేమో దుర్వినియోగపరిచారట. చూసారా? మన ఆత్మీయ జీవితంలో అడుగులు ముందుకు వేయడానికి కావలసిన మన్నాను, దేవుని కృపను దేవుడు వారికి ఇస్తే వాళ్ళు ఏం చేశారు? 3 రకాలుగా, ఒకటి వ్యర్థపరిచి, నిరర్థకం చేసి, దుర్వినియోగపరిచారు. పైగా వాళ్ళు ఏమంటున్నారు అంటే, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 6వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 6వ వచనంలో మనము చూస్తే వాళ్ళు ఏమంటున్నారండి? కృపనిస్తే దుర్వినియోగపరిచి, వ్యర్థపరిచి, నిరర్థకం చేసి, పైగా ఏమంటున్నారు? ఈ మన్నా కాక, అంటే 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 ఈ కృప కాక, ఈ దేవుని కృప కాక, ఈ దేవుని వాక్యం కాక, ఈ పరిశుద్ధత కాక, మా కన్నులు ఎదుట మరేమీ లేదని వాడు ఏడవటం మొదలు పెడుతున్నారండి కదా. వాళ్ళకి ఏం కావాలంటే మాట్లాడేవండి, ఈ మన్నా తప్ప మాకు, మా కన్నుల ఎదుట ఏమీ లేదండి. మన్నా అంటే ఈ కృప తప్ప, ఈ దేవుని వాక్యం తప్ప, ఈ పరిశుద్ధత తప్ప మాకేమీ, మా కన్నుల ఎదుట లోకాశలు లేవే, శరీర కోరికలు లేవే, లోక భోగాలు లేవే, శరీర ఇచ్చలు లేవే అని వాళ్ళు సంఘటన మొదలు పెట్టినట్లు మనము చూస్తా ఉన్నాం. అంతేకాదు, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనం 5వ లైన్ లో, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం 5వ లైన్ లో పైగా వాళ్ళు ఏమంటున్నారు? ఇవి తప్ప మాకు ఇంకేమీ లేవే, ఇవన్నీ కూడా మాకు చవి సారములు లేనివి, ఇవి మాకు అసహ్యం అంటున్నారు. వాళ్ళకి దేవుని కృప ఎలా కనబడిందండి? దేవుని వాక్యం ఎలా కనబడింది? పరిశుద్ధత అనేది వాళ్ళకి ఎలా కనబడుతున్నాయి? చవి సారములు లేనివి, అవి ఆ 3 కూడా మాకు అసహ్యం కదండి. రక్షణ పొందిన తర్వాత వాళ్ళకు సరైన వాక్యం అందలేదనుకోండి, సరైన నడిపింపు లేదనుకోండి, వాడు భక్తి జీవితంలోనికి దిగదాటిపోతా ఉంటారు. వాళ్ళకి విడిచి వచ్చిన పాత అలవాట్లు, పాత చేష్టలు, పాత ప్రవర్తన అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వాడు భక్తిహీనుడు కాబట్టి ఈ దేవుని కృపనిచ్చిన, దేవుని వాక్యం చెప్పినా, పరిశుద్ధత గురించి మాట్లాడినా వాడు అసహించుకుంటాడు. వాళ్ళకి చవిసారం లేని వెంట. ఏమండి, మన్నా చవిసారం లేనిదా? ఏమండి, మన్నా అనేది చవిసారం లేనిదా? అది ఎంతటి రుచిగలదో గత వారం మనం చూసాం. అది కొత్త నూనె రుచిగలదట. అవి కొత్తిమీర గింజ వలె ఉంటుందట. అవి బోళము వలె గుండ్రాకారం కలిగి ఉంటాయి. క్రొత్త నూనె వలె రుచి కలిగినటువంటిది. ఆ మన్నాన్ని ఎవరు తింటారని 103వ కీర్తన 20వ వచనంలో మనం చదువుకున్నామంటే, దేవదూతల ఆహారం అది. అది ఆకాశపు ధాన్యం, అది దేవుడిచ్చే ధాన్యం అండి. ఇది అది ఎంత బలాన్ని ఇస్తుందో తెలుసా? అంటే మనం చదువుకుంటే 103వ కీర్తన 20వ వచనం 2వ లైన్లో, దేవుని ఆజ్ఞను నెరవేర్చు బలశూరులారా. దేవదూతల గురించి అక్కడ వ్రాయబడి ఉంది. దేవదూతలు తిని అంటున్నట్టు వాళ్ళు ఎలా ఉంటారట? బలాఢ్యులట. దేవుని ఆజ్ఞను నెరవేర్చు బలశూరులారా.
వాళ్ళు ఎంత బలంగా ఉంటారంటే ఆ దేవుడి ఆ మన్నా తిన్నాక ఆ బలంతో చేతులు కొట్టుకుని ఎవరిని బ్యాటరీ లాగా నిలబడి చూస్తూ ఉంటారట. ఎందుకంటే దేవుని నోట నుండి ఏ ఆజ్ఞ వస్తుందా దాన్ని వెంటనే నెరవేర్చాలని. మన్నా తిన్న వాళ్ళంతా కూడా ఎంత బలంగా ఉంటారంటే దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా, ఒక్కటి కూడా పొల్లైన సున్నైనా తప్పిపోకుండా సమస్తమును నెరవేర్చేవారు. యేసు ఎలాంటి వారి కొరకు రాబోతున్నాడు? దేవుని ఆజ్ఞలు పొల్లైన సున్నైనా తప్పిపోకుండా సమస్తమును నెరవేర్చేవారంటే ఇష్టం. అలాంటి వారు భూలోకంలో ఎందుకు? నేను కొనిపోయి నాతో కూడా నా సింహాసనం మీద నిత్యత్వంలో ఉంచుకుంటానని ఆయన రాబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, మన్నాని ఆకాంక్షిస్తున్నావా? మన్నా ఎంత బలాన్ని ఇస్తుందంటే ఆ అరణ్యంలో ఒక గుంపు ఆ మన్నాను తిని, అంటే దేవుని కృపను పొందుకొని వాళ్ళు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అంత్యకాలంలో ఉన్నటువంటి మనము మన్నా పొందుకొని ప్రతిరోజు కృపను పొందుకొని దేవుని స్తుతిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నటువంటి గుంపులో మనము కూడా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆకాంక్ష ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు లేదంటే 10 నిమిషాల్లో నేను ముగించాలని ఇష్టపడుతున్నా. కృప అది మన్నా అంటే ఏంటని చెప్పుకున్నామండి. ఒకటి ఏమండి? కృప. రెండవదిగా మన్నా అంటే దేవుని వాక్యం. ఏంటది? మన్నా అంటే ఏంటి చెప్పండి. ఒకటేమో దేవుని కృప, రెండవదేమో దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఎందుకు దేవుని వాక్యం అరణ్యంలో అంటే వంకర జీవితాన్ని సరిచేయబడాలి. దేవుని వాక్యం ఒక్కటే మనల్ని సరిచేయగల శక్తివంతమైనటువంటిది కదండి. దేవుని వాక్యం ఎన్ని రకాలుగా బైబిల్లో పోల్చబడిందంటే సందర్భం వస్తే మరొకసారి మనం దానికి వచ్చి ధ్యానించుదాం. దేవుని వాక్యం ఎలాంటిది చెప్పండి. ఒకటి సుత్తి వంటిది. దేవుని వాక్యం అగ్ని వంటిది. ఎందుకంటే రాతి గుండెల్లో పగలగొట్టి ఆమేన్. దేవుని వాక్యం శూలము వంటిది. దేవుని వాక్యం రెండంచుల కట్టపు వంటిది. దేవుని వాక్యము విత్తనము వంటిది. అది మనల్ని ఫలింప చేస్తుంది ఎండిన బ్రతుకులను. దేవుని వాక్యం అద్దము వంటిది. మన ముఖాన ఎక్కడ మసంటిందో, మురికుందో, ఎక్కడ ఆ చుట్టూ అంత విరబోయబడి ఉందో అద్దములో చూసుకుంటేనే తెలుస్తుంది. దేవుని వాక్యం అద్దము వంటిది. దేవుని వాక్యం ఎలాంటిదంట ఇంకా అది దీపము వంటిది. చీకట్లో వెళ్తున్నప్పుడు అది మనకేమిస్తుందండి? ఎక్కడ అడుగులు వేయాలో, ఎక్కడ మంటగబ్బలో తేళ్లు ఉన్నాయో, ఎక్కడ సర్పాలు ఉన్నాయో, ఎక్కడ రాళ్ళు ముళ్ళు తుప్పలు ఉన్నాయో, ఎక్కడ గుంటలు లోయలు ఉన్నాయో అది మనకు త్రోవ చూపి సరైన మార్గంలో నడిపించేదండి. అది చాకలివాణి సబ్బు వంటిది. అదండి దేవుని వాక్యం. చాకలివాణి సబ్బు వంటిది. ఇన్ని రకాలైనటువంటి లాభాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. మన్నా దేవుని వాక్యానికి సూచనగా కనబడుతుంది. ప్రతిరోజు లేచి మనం ఏం చేయాలి? మోకాండ్ల మీద ఉండి, మంచం మీద దిగి మోకాండ్ల మీద ఉండి, ప్రభువా ఇదిగో నాయనా, ఇదిగో నిన్న నాకు సరిపడని వాక్యం ద్వారా నన్ను హెచ్చరించి సరైన మార్గంలో నడిపించా. నేను 10 అడుగులు ముందుకు వేయగలిగాను నీ వాక్యం ద్వారా. తిన్నని మార్గంలో నడిపించా నాయన. కాబట్టి నేనే మార్గమై ఉన్నానన్నావు. కాబట్టి నీవు నా కొరకై నియమించిన త్రోవలో, నీవు నా కొరకై ఏర్పరిచినటువంటి మార్గాల్లో నడిచినప్పుడే ఆ మార్గం నన్ను ఎక్కడికి నడిపిస్తుంది? నిత్యత్వానికి నడిపిస్తుంది. కాబట్టి దేవా, నీవు నా కొరకై నియమించినటువంటి త్రోవలో, మార్గంలో ప్రభు ఈ దినము నేను నడవటానికి నీ వాక్యము నాకివ్వవా? నీ వాక్యము లేకపోతే ఇది కేకారణ్యమయ్యా, బలురకసి చెట్లు, గాఢాంధకారం కమ్మించేగటి. కాబట్టి నీ వాక్యం నాకు దీపమయ్యా, నాకు త్రోవనిచ్చేది, త్రోవను చూపించేది, అది వెలుగునిచ్చేది. ప్రభువా నా పట్ల నీ కృప చూపవా అని మనం ప్రభు సన్నిధిలో గనక మొరపెట్టినట్లయితే నిశ్చయముగా దేవుడు మనకి ఏం చేస్తాడు? కొన్ని మాటలు దేవుని వాక్యం ఎలాంటిదో మనము కొన్ని బైబిల్ నిండా వ్రాయబడి ఉన్నాయి, కానీ ఒక 3-4 మాత్రమే చూద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనములో మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఎవడైనా వాక్యాన్ని వినేవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖాన్ని చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. ఇక్కడ వాక్యం దేనికి పోల్చబడి మాట్లాడుతుందంటే అద్దమునకు. అదండి అద్దం ఏం చూపిస్తుందంటే వాటిలో ఉన్న లోటుని. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనంలో కాగా శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా, దేని మూలంగా? దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. కాబట్టి ఇది విత్తనము వంటిది. మన జీవితాలను ఏం చేస్తుంది చెప్పండి? అది ఫలింప చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, 5వ అధ్యాయము 27వ వచనంలో అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధం. అంటే ఇక్కడ దేవుని వాక్యం దేనికి సూచనగా వ్రాయబడి ఉంది అంటే మనల్ని కడిగి పరిశుద్ధపరిచే ఉదక స్నానం అని వ్రాయబడి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము
29వ వచనములో నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని వాక్యం దేనికి పోల్చబడింది? చల్లగా చల్లారిపోయిన నీ హృదయాన్ని అది పగపగ మండించింది దేవుని కొరకు జీవించడానికి. అగ్ని. తర్వాత బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? దేవుని వాక్యం ఎలాంటిదంటండి? రాతి గుండెల్ని, బండ హృదయాల్ని బద్దలు చేసే సుత్తి వంటిది. దేవునికి మహిమ కలుగును గాక. 105వ కీర్తన 119వ కీర్తన 105వ వాక్యం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. దేవుని వాక్యం ఏంటంట? దీపము వంటిది అట. చీకట్లో అది మనకు త్రోవను చూపి సరైన మార్గంలో నడిపించేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యం ఏంటంట? దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులా గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాన్ని, ఆత్మలను, కీళ్లను, మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను. ఇక్కడ ఎలాంటిది చెప్పండి? రెండంచుల గల దేవుని వాక్యం, రెండంచుల గల ఖడ్గము వంటిది. ఆ కొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మను పొందుకున్న ఆ 120 మందిలో పేతురు అపోస్తలుడు లేచి ఆయన ప్రసంగం చేయటం ప్రారంభించాడు. చేస్తూ ఉంటే ఆయన మాటలో ఆ 14 దేశాల నుండి వచ్చినటువంటి వారిలో 3,000 మంది హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్లి అదేం చేసిందంట? పొడవటం ప్రారంభించింది. రాతి గుండెల్ని, బండ హృదయాల్ని ఏం చేసిందంటే దేవుని వాక్యము పొడవటం ప్రారంభించింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో మనం చదవగలిగినట్లయితే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 37వ వచనంలో మనం చదువుకుంటే ఆ 14 దేశాల నుండి వచ్చినటువంటి ఆ యొక్క యోధా జనాంగం దేవుని మాటలు పేతురు గారు ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభించాడో అది ఆ మాటలు నేరుగా వెళ్లి వాళ్ళ హృదయాలు ఏం చేసిందట? పొడిచిందట. 2వ అధ్యాయం 37వ వచనంలో ఎప్పుడైతే పేతురు గారు చెప్పిన మాటలో వాళ్ళు విన్నారో అవి వాళ్ళ హృదయంలో ఏమైపోయాయటండి? వాళ్ళ హృదయంలో ఏమైపోయాయట? ఏమండి వాళ్ళ హృదయంలో ఏమైపోయాయి అంటే చదవండి వచనం. 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేరుతో అడుగుతున్నారట. నొచ్చుకొని అనే కాడ చిన్న ఒకటి ఉంది. క్రింద ఫుట్నోట్లో మనం చదువుకుంటే పొడవబడి దేవుని వాక్యం ఖడ్గము వంటిది అని మనము చూస్తా పెట్టి ఉన్నాం. కాబట్టి నిశ్చయముగా దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రతిరోజు ఇన్ని లాభాలు, ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని మనల్ని సరిచేసే శుద్ధి వంటిది, అగ్ని వంటిది, విత్తనము వంటిది కదండి, దీపము వంటిది, చాకలివాని సబ్బు వంటిది, పలు రకాలైనటువంటి లాభాలు కలిగించి మనల్ని ఈ యాత్రలో ముందుకు నడిపించి పరలోకాన్ని స్వతంత్రింప చేయగలిగే ఇట్టి వాక్యం కొరకై ప్రతిరోజు ఈ మన్నా కొరకై, ఈ వాక్యం కొరకై ప్రతిరోజు వేకుని లేచి దేవా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడయ్యా, నీ వాక్యము ద్వారా నన్ను సంధింపచే నాయన, నీ వాక్యము ద్వారా ఇదిగో వంకరి బ్రతుకును, కఠినమైన హృదయాలని ప్రభా, అంధత్వాన్ని ప్రభా సరిచే నాయన అని మనం ఏం చేయాలి? ప్రతిరోజు మనం చదువుకున్నాం కదా గత వారం కూడా, నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం 4వ లైన్లో మీరు ఈ మన్నా లేక ఈ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఏం చేయాలి? కూర్చుకోవాలి. దేవుడు అంటున్నాడు, దేవుని మీద దేవుని వాక్యం ఏ రోజు అయితే నీకు ఉండదో ఆ రోజు నీవు యాత్ర సాగించలేవు, అడుగులు ముందుకు వేయలేవు, పరమకాలానికి నీవు సమీపంగా చేరలేవు, నీవు పరలోకానికి కొనిపోబడలేవు. కాబట్టి దేవుని వాక్యం మనల్ని సరిచేయటం మన జీవితానికి అదెంతో మేలు, అదెంతో ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే హెస్కేలుతో దేవుడిని యెహోవా మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు హెస్కేలు గ్రంథం ముగించి వేస్తున్నానండి. 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మరియు ఆయన నాకు ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించాలి. ఏం భక్షించాలంటే ఈ పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నాయని? దేవుని మాటలు ఉన్నాయి. ఈ మాటలను ఏం చేయాలి? తినాలి అంటున్నాడు. 2వ వచనంలో నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించాడు అంటాడు. 3వ వచనం 2వ లైన్లో ఈ గ్రంథమును ఆధారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవేగా నేను దాన్ని భుజించుకుని అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని తినాలి, దేవుని వాక్యాన్ని వాంఛించాలి, దేవుని వాక్యం కొరకై మనము వెంపర్లాడాలి. దేవుని వాక్యము ఎందుకు మనము వెంపర్లాడాలి అంటే అది మనల్ని సరిచేసేది, మనల్ని తిన్నగా నిలబెట్టేది, మన అడుగులు ముందుకు వేయడానికి దోహదపడేది, అది పరలోకాన్ని స్వతంత్రించుకుంటానికి సహాయపడేది. దేవుని వాక్యమే కనుక లేకపోతే మన బ్రతుకులు లోకంలో కలిసిపోయి నరకాగ్ని గుండానికి ప్రయాణము దారితీస్తూ ఉంటాయి. అటువంటి నరకం నుండి మనం తప్పించబడాలంటే ప్రతిరోజు దేవా నీ వాక్యము ద్వారా నన్ను సరిచేయమని ఏం చేయాలి? మరలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము జీవితాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరలా జ్ఞాపకం చేసుకున్నాను. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం
8వ వచనం హోషియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో మనము చదువుకుంటే చూడండి ఆ మాట. 7వ అధ్యాయం 8వ వచనంలో ఎఫ్రాయిము ఎవరునూ తిప్పివేయని అప్పము వంటి వాడు. దేవుడు వాపోతున్నాడు ఎఫ్రాయిమును గురించి. ఏమని మాట్లాడుతున్నాడు? ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడు. చూస్తారు అంటే ఒక అప్పం ఉందనుకోండి, పెనం మీద వేస్తాం అప్పాన్ని. పెనం మీద వేసినప్పుడు అది ఒక ప్రక్క అది కాలుతూ మాడిపోతా ఉంది, మరొక ప్రక్క అదేముంటుంది, పిండి పిండిగా పచ్చి పచ్చిగా ఉంటుంది. అది ప్రయోజనకరంగా ఉంటుందా? తినడానికి ఉపయోగపడుతుంది. ఒక ప్రక్కేమో ఖాళీ మాడిపోతుంది, ఒక ప్రక్కేమో పిండి పిండిగానే. ఆ అప్పాన్ని రెండు ప్రక్కల తిప్పితేనే అది ప్రయోజనకరంగా, అది రుచికరంగా ఉంటుంది. లేదంటే అది ఎందుకు పనికిరానిది, నిష్ప్రయోజనం. కాబట్టి ఎఫ్రాయిము దగ్గరికి అనేక మంది దైవ సేవకులను దేవుడు పంపించాడు. కానీ ఎంతమంది సేవకులు పంపించి ఎఫ్రాయిము జీవితాన్ని సరిచేయాలని దేవుడు ప్రయత్నించినా కానీ ఎఫ్రాయిము ఏం కావట్లేదని దేవుడు వాపోతున్నాడు. ఎవరినూ సరిచేయకుండా వాడి జీవితం మూర్ఖత్వంగా మొండితనంగా మారిపోయిందని దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. ఏ ఎఫ్రాయిమును గురించి అయితే ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు, ఎఫ్రాయిము నా ముద్దుల బిడ్డ అని దేవుడు ఆ ఎఫ్రాయిమును గురించి సాక్ష్యం ఇచ్చాడో, అదే ఎఫ్రాయిము రాను ఏమైపోయాడు? ఎంత మంది దైవ సేవకులను పంపించినా ఏ సేవకుడుకు లోపట్ల ఎవరు కూడా వాడి బ్రతుకును సరిచేయలేకపోతున్నారు. ఎవరో తిప్పివేయలేనటువంటి అప్పము వంటి వాడని దేవుడు వాపోతూ ఉంటూ ఉన్నాడు. మనం అలాంటి స్థితిలో కనుక ఉంటే, దేవుని వాక్యము ద్వారా మన జీవితాలు సరిచేయబడకుండా, దేవుని వాక్యము ద్వారా మన బ్రతుకుల్లో మార్పు రాకుండా ఎఫ్రాయిము వంటి బ్రతుకు కనుక మనకు ఉన్నట్లయితే, దేవుని మీద నిన్ను నన్ను బట్టి దేవుడు కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఆయన మనము దుఃఖపరిచినటువంటి వారమై ఉంటాము. చివరికి మన బ్రతుకులో ఎవరో తిప్పివేయలేనటువంటి అప్పం ఏమవుతుంది చెప్పండి? చెత్తకుండీకే. అది ప్రయోజనకరం కాదు. ఒక ప్రక్క మాడు చెక్క అయిపోయింది, ఒక ప్రక్క ఏమో పిండిగా ఉంది. అది చివరికి చెత్త కుండీలో పడవేయబడింది. మన జీవితాలు కూడా నరకానికే మాట్లాడుతూ ఉంటున్నాడు. జీవితాలను పరిశీలన చేసుకుందాం. 50వ కీర్తన 21వ వచనం 17వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 50వ కీర్తన 17వ వచనం 21వ వచనంలో, ఇదిగో నీవు చేసినవన్నీ నేను నీ ఎదుటే పెట్టి నిన్ను గద్దిస్తూ ఉంటే, 21వ వచనంలో ఆయన అంటున్నాడు, నా గద్దింపులు నీకు అసహ్యమాయన. దేవుడు మనలో లోపాలు చూపిస్తూ ఉంటాడు. ఈ అరణ్య యాత్రలో, ఆత్మీయ యాత్రలో అడుగులు ముందుకు వేసేది ఎందుకంటే పరమకాణాలను స్వతంత్రించుకోవడానికి. నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు ఏ రీతిగా అడుగులు వేయాలో దేవుడు మనకు నేర్పుతూ ఉంటే, నిశ్చయంగా మనలో లోపం ఇక్కడ ఉంది. ఓ పోలీసు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటే వాడికి ముందుగా ఏముంటుంది చెప్పండి? ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో కొంత శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణలో శిక్షలు ఉంటాయి. వాడు కాలు ఎట్ట పెడితే అట్ట వంకరగా పెట్టినా, వాడు చెయ్యి ఎట్ట పెడితే అట్ట వంకరగా పెట్టినా, వాడు పైకి ఎక్కేటప్పుడు సరైన రీతిలో ఎక్కకపోయినా, వాళ్ళని శిక్షణ ఇచ్చే, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు. వాడి జీవితం సరిగా ఆ శిక్షణను జయకరంగా ముగించుకుంటేనే వాడు ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఇవన్నీ వస్తాడు. అట్లానే పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దేవుడు మనలో ఉన్న లోపాలు కొన్ని ఏం చేస్తున్నాడో 50వ కీర్తన 21వ వచనం 2వ లైన్లో మనలో లోపాలు మన కళ్ళ ముందు పెడుతున్నాడు. వాటిని సరి చేసుకోమంటున్నాడు. ఇదిగో నీవు చేసినవన్నీ కూడా నీ కళ్ళ ఎదుటి పెట్టి నిన్ను గద్దిస్తుంటే 21వ వచనంలో అంటాడు, నా గద్దింపులు నీకు అసహ్యమాయన. దేవుడు మనలో లోపాలు చూపించినప్పుడు దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవా నువ్వు నాతో మాట్లాడని ప్రార్థన చేస్తాను. దేవుడు తన సేవకుల్లో నుండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడు మనం లోబడకుండా ఐఆమ్ పర్ఫెక్ట్ అని మనమే సాక్ష్యం ఇచ్చుకుంటే ఇక దేవుడు కాదు, దైవ సేవకుడు కాదు, ఎవరు కూడా మనల్ని సరి చేయలేరు. పరలోకానికి మనం ప్రవేశము కదండి. 2వ తిమోతి పత్రికలో మనము చూడగలిగినట్లయితే 3వ అధ్యాయము 16వ వచనం, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి మంచి కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దేవుని ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమంట. దేవుడు దైవ సేవకుడు మనకి ఇచ్చాడు. నీలో ఉన్న లోపాన్ని దైవ సేవకుడు దేవుని వాక్యం ద్వారా నేను సరి చేయడానికి ఐఆమ్ పర్ఫెక్ట్ అని నీకు నీవే ఎంచుకుంటూ, ఈ వాక్యం నాడు కాదు, ఈ ప్రక్కవాడికి నాలో ఏ లోపం లేదని నువ్వు తలంచుకుంటూ నీవు వాక్యము ద్వారా జీవితాన్ని సరి చేసుకోకుండా ఉంటే చివరికి నువ్వు పరలోకానికి చాలనేరవు అని దేవుని వాక్యం దేనికి పోల్చబడిందండి? మన్నా అంటే దేవుని వాక్యం. అది నీకు లోబడితే నీ జీవితం దేవుని వాక్యం ద్వారా సరి చేసుకుంటే అది నీకు ఎంతో మంచిది అని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా తాను ప్రవక్తను పంపించి దావీదును దేవుడు
గద్దించాడు. గద్దించినప్పుడు ఆ మనుషుడు నీవే అన్నప్పుడు దావీదు ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో, 12వ అధ్యాయము 13వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ, నేను పాపము చేసి తిని. ఆ మనుషుడు నీవే, తప్పు చేశావు, దేవుని కోపం పుట్టించావు, దేవుని ఉగ్రతని మీదకి రాబోతుంది అంటే దావీదు ఏం చేశాడండి? నేను పాపము చేశాను ప్రభువా, నన్ను క్షమించయ్యా. 51వ కీర్తన అంతా కూడా ఏంటి చెప్పండి? 51వ కీర్తన మనం చూస్తే 51వ కీర్తన అంతా కూడా మనం చూసినట్లయితే, దేవా కేవలం నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, ఇదిగో నన్ను కడుగునైనా పవిత్రపరుచయ్యా, నీ హిస్సోపు కుంచుతో నన్ను తెల్లగా చేయనైనా. 51వ కీర్తన 11వ వచనంలో ఏమంటాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అని యేసయ్య పాదాలు పట్టుకొని ఎంతగానో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణము ఏంటి అంటే 141వ కీర్తన 5వ వచనం. 141వ కీర్తన 5వ వచనంలో దావీదులో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే, దావీదును దేవుడు అంతగా హెచ్చించడానికి, అంతగా రాజుగా చేయడానికి, దావీదు గర్భంలో నుండి దావీదు కుమారుడా అని పిలిపించుకోవడానికి కారణం ఏంటి అంటే, దావీదులో ఒక మంచి లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని బట్టి దేవుడు కూడా అతని గర్భంలో నుండి జన్మించడానికి వచ్చాడు. 141వ కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఏంటంటే నాకు ఎవరండి ఆయన? రాజుగారండి. రాజుగారు అంటున్నాడు ఆ మాట. ఎంతగా దీనుడిగా ఉండి తగ్గించుకొని, నిజంగా నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందునుగాక. దేవుడు ఎలాంటి వారంటే ఇష్టమంటే అదండి, నేను పాపం చేశాను, నా వల్ల పొరపాటు జరిగింది, అయ్యో ఇది దేవునికి అసహ్యమైంది, దేవుని కోపం పుట్టించేది, ఇదిగో నేను నా జీవితానికి నష్టం కలిగించేది, ఈ లోకంలో ఆశీర్వాదాలు కోల్పోయేటట్టు మాత్రమే కాదు చేసేది, అది పరలోకానికి వెళ్లకుండా అడిగించేది, నన్ను నరకంలో పడవేయగలిగి. కాబట్టి నేను చేసింది తప్పు అని మనం దావీదు వంటి మంచి లక్షణం కలిగి దేవుని వాక్యము ద్వారా మన బ్రతుకులు కనుక సరి చేసుకోగలిగినట్లయితే మన గమ్యస్థానం ఎక్కడుంటుందండి? ఈ లోకంలో ఉండగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టి, ఎంతో ఎత్తులో పెట్టి ఘనపరచడమే కాదు, ఆయన వచ్చినప్పుడు పరలోకానికి కొనిపోతాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనములో ముగిస్తున్నాను. 13వ అధ్యాయము 18వ వచనములో మనం చదువుకుంటే 18వ వచనం, శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దరిద్రతలు వస్తాయి. దేవుడు తన వాక్యములో నుండి నీతో మాట్లాడుతూ ఉంటుండగా నువ్వు వాక్యము ద్వారా లోబడకుండా దేవుడు ఇచ్చే శిక్షను నువ్వు ఉపేక్షించినట్లయితే నీ జీవితం ఏముంటుంది? అవమానము దరిద్రతలు ఉంటాయి. 2వ లైన్ లో, దాని క్రింది లైన్ లో, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నుండుతాడట. దావీదుకు అదే ఘనత. దేవుడు తన సేవకుడు అయినటువంటి నాతానును పంపించి గద్దిస్తే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, అదండి నాకు ఉపకారం, వాడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి శిక్షను ఏం చేశాడట? త్రోసివేయకుందును గాక. దేవుని బిడ్డ, నీ జీవితం సరిలేనప్పుడు దేవుడు తన వాక్యము నుంచి నిన్ను సరిచేస్తా ఉంటే, నువ్వు ఎప్పుడైతే లోబడతావో అది నీకు మన్నాగా మారింది. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి, దేవుని గద్దింపులకు లోబడతావో అది నీకు మన్నా లోకం చేసేది. నువ్వు ఎప్పుడైతే లోబడవో దేవుని వాక్యానికి, గద్దింపులకి, ఆ మన్నా కాస్త నీకు ఎట్లా ఉంటది? చవిసారములు లేనటువంటిది. ఏమన్నారు వాళ్ళు? చవిసారములు లేనటువంటిది, ఇవి తప్ప మాకు ఇంకేమీ లేవా అని వాడు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. కాబట్టి అసహ్యం అట్ట, గద్దింపులు మాకు అసహ్యం అన్నారా లేదా? వాళ్ళు అన్నారా? అరణ్యంలో ఉండగా సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం 5వ లైన్ లో ఆ గద్దింపులు, ఆ దేవుని వాక్యం మమ్మల్ని సరిచేసేది, అది మాకు అసహ్యము అని వాళ్ళు తిరుగుబాటు చేసినట్లు మనం చూస్తున్నాం. మనం అట్టి గుంపులో ఉండకూడదు. దేవుని వాక్యం కనుక నువ్వు లోబడినట్లయితే, దేవుని వాక్యం ద్వారా కనుక నీ జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే, దేవుడు ఈ లోకంలో నీ ఉండగా ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. ఆయన వచ్చినప్పుడు పరలోకానికి కొనిపోయి నిత్యత్వంలో నీతో కూడా, ఆయనతో కూడా నిన్ను ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. తరలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రేమ కలిగించండి మా బ్రతుకుల్లో. ప్రభువా, మేము పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, ప్రభువా ఈ లోకంలో ఉండగా ప్రభువా మమ్మల్ని మీరు మీ ద్వారా మేము ఘనపరచబడాలంటే నిశ్చయముగా నా తండ్రి మీ కృప మాకు కావాలి. రెండవదిగా ఈ మన్నా, రెండవదిగా దేవుని వాక్యానికి సూచన. దినము నీ యొద్ద నుండి దేవుని వాక్యాన్ని పొందుకొని మా బ్రతుకుల్ని సరి చేసుకుని దేవుడు మా కొరకై నియమించినటువంటి మార్గాల్లో అంతవరకు అనుసరించి నడిచే కృపను దాయిచేయమని ప్రార్థన చేద్దామా? ప్రేమ పూర్ణుడా, పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నిత్య నివాసి, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ మహా ఉన్నతమైన కృపను బట్టి మీకు వందనాలు. మేమందరం కూడా ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే మీ కృపే. దేవుని వాక్యాన్ని ప్రభావ మేము వినగలుగుతున్నామంటే మీ దయ్యనైనా. దేవా, మానవుడిని సృష్టించింది మానవుని హృదయంలో మీరు ఉండాలని, అంతేకాకుండా మీరుండే ఆ నిత్యమైన మహిమలో కొనిపోయి మీతో కూడా ఉంచాలని, సృష్టి అంతట్లో మానవుడికి ఇచ్చిన ఆధిక్యత దేనికి కూడా ఇవ్వలేదయ్యా. మానవుడు అంటే ఎందుకో మీకు ఎంత ప్రేమ దయగలిగించండి. 6 అడుగులు ఎత్తులేనటువంటి మానవుడిని మీరు ప్రేమించి
మీ చివరకు ప్రాణం కూడా పెట్టారయ్యా. మీ పరిశుద్ధమైన రక్తం చేత కడిగారు, పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా తీర్చిదిద్దారు. దేవా, వాడిని పరలోకం కొనుక్కోవాలంటే బాప్తీసం పొందిన వెంటనే వాడు పరిశుద్ధుడు కాదు, కానీ కొంతవరకే వాడు దేవుని వాక్యము ద్వారా సరిచేయబడాలి. వాడి జీవితం వంకరి బ్రతుకు తిన్నగా మారాలి. కాబట్టి ప్రభా, ఈ అరణ్యమనే లోకంలో మా జీవితాల్లో ప్రభా మీరు నడిపిస్తున్నందుకే మీ స్తోత్రం. అరణ్యంలో ఒక గుంపుకేమో అరణ్య యాత్రలు నడిపిస్తున్నందుకే సంతోషించి మీ నామాన్ని స్తుతిస్తున్నాయా. మరో గుంపేమో ప్రభా, ఈ మన్నా మాకు చవిసారమలేంది, ఈ మన్నా మాకు ఇదిగో నాయనా అవి మాకు అసహ్యములు వచ్చున్నారు. మన్నా 3 రకాలుగా, ఒకటి దేవుని కృప, రెండవదిగా దేవుని వాక్యము. ఏవైతే మన్నా రూపంలో వాళ్ళకి ఇస్తుంటే మనకు గుంపు వాళ్ళు అసహించుకుంటున్నారు. మాకు ఇవి అక్కర్లేదు, మాకు వ్యభిచారాలు, దొంగతనాలు, లంచాలు, ఇదిగో భయంకరమైనటువంటి లోకాశలు మాకు కావాలి అని దేవుని మీద సడుగుతూ వచ్చి ఉండగా మరొక గుంపు, దేవా ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవా నీ కృప మాకు ఇవ్వయ్యా, నీ కృప లేకపోతే మేము ఆత్మయాత్రల ముందుకు సాగలేము నాయన, నీ వాక్యం మాకు ఇవ్వయ్యా, నీ వాక్యం ద్వారా మా జీవితాలు సరిచేయను ఆయన అని ప్రతిరోజు కూడా ఆకాంక్షించి దేవుని మీద ఆధారపడి దేవుని చేత ప్రభా వాడు సరిచేయబడుతూ ఆ యొక్క పరలోకానికి వారు అడుగులు ముందుకు వేస్తుండగా మేము వాటి గుంపులో ఉండడానికి కూడా వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచు.